రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప ఈ 2025 సంవత్సరము 6వ నెల 4వ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము, ఆది కాండము 4వ అధ్యాయము 9వ చరణమును చదువుకుందాం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు అని కయ్యోనుని అడగగా అతడు, నేనెరగను, నా తమ్మునికి నేను కావలివాడిగా ఉన్నానా అని. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే, సృష్టికర్త అయిన దేవుడు మానవుని నిర్మాణించాలనుకున్నాడు. దైవజనులు తెలియజేసినట్లు ఆది లేనప్పుడు ఏది లేనప్పుడు దేవుడు ఒంటరిగా ఉన్నాడని, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రములు లేవు, జీవరాశులు లేవు, మొక్కైనను లేదని, దేవుడు ఒంటరిగా ఉన్న ఆయా సమయమున దేవుడు మొదటిగా దేవదూతలను కలగజేశాడు. దేవదూతలు పాడేవారుగాను స్తుతించేవారుగాను వారు ఉండేవారు. ఆ పాడుచున్న దేవదూతలకు నాయకత్వాన్ని వహించడం లూసిఫర్ అనే ఒక తేజో నక్షత్రపు యొక్క అనుభవం కలిగిన దూతకు అప్పగించారు. ఈ దూత పని ఏంటి అంటే, ఒకే పాట 24 గంటలు పాటించడమే. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అనే పాట దేవుని కొరకు 24 గంటలు పాటించడము ఈ దూత పని. ఒకానొక సమయమున ఈ దూతకు ఒక ఆలోచన వచ్చింది. నేను పాడిస్తేనే కదా దేవునికి పాడుతున్నారు, అలాంటప్పుడు దేవుడి గురించి ఎందుకు పాడించడం, నా గురించి పాడించుకోవచ్చుగా అనే ఒక దుర్బుద్ధి ఇంకా పెదవుల నోటంట మాట రాకుండానే హృదయములో ఆలోచనలో పుట్టినది పాపమని గుర్తిరిగి దేవుడు ఆ లూసిఫర్ యొక్క వ్యక్తిని లేదా ఆ దూతను దేవుడు తోసివేశాడు. వారితో పాటు కొంతమందిని కూడా త్రోసివేయడము జరుగుతుంది. దేవుడు ఒంటరిగా ఉండి ఇలా దూతలను కలగ చేయడం వల్ల ఉపయోగం లేదు. నేను మాట్లాడగలిగే వారు ఒకటి ఉంటే బాగుంటుందని ఆలోచన కలిగి ఏదేను తోటలో ఒక మనుష్యుని నేను తయారు చేయాలి అనే ఉద్దేశముతో దేవుడు భూమిని, ఆకాశమును, అలాగే వెలుగు చీకటిని వేరు చేసి, మొదటిగా వెలుగు చీకటిని, తరువాత భూమి ఆకాశమును, తరువాత భూమి మీద మొక్కలను, తర్వాత ఆకాశమును ఏలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడిని, నక్షత్రములను దేవుడు కలగజేశాడు. చేపలు, సముద్రములు, ఎగురు పక్షులు అన్ని కలగజేసిన తరువాతనే దేవుడు మనిషిని కలగజేసి వీటన్నిటినీ యాలమన్నాడు. చెప్పండి, ఏం చేశాడు దేవుడు? మనిషి, ఈ సృష్టి అంతా నీ కోసమే, నువ్వు లేకపోతే సృష్టి అక్కర్లేదు, దీనిని నీవు యాలాలి అన్నాడు. మనం ఏం చేస్తున్నాం? మనం బానిసలుగా ఉండి సృష్టి నందీలు అంటున్నాం, సృష్టిని పూజిస్తున్నాం. సూర్యుడు మన కోసం సూర్యుడి కోసం మనం కాదు. ఈ ప్రకృతి మన కోసం, మనం లేకపోతే వాటితో అంత పని లేదు దేవుడికి. కానీ మనం ఏం చేస్తాం? అన్నిటినీ దేవుళ్ళు చేసుకుంటున్నాం, అన్నిటినీ దేవుడి కంటే ఎక్కువ స్థానాన్ని ఇస్తాం. అయితే దేవుడు మనిషిని కలగజేసినప్పుడు మనిషి అంట ఒంటరిగా ఉంటున్నాడంట. ఎందుకంటే పద్దాక దేవుడు మాట్లాడు కదా,
ఏదో సాయంకాలం పూట వచ్చేవాడు, మాట్లాడేవాడు, వెళ్ళిపోయేవాడు, ఇంక ఒంటరిగా ఉండేవాడు. జంతువులు చూస్తున్నాడు, అన్ని రెండు రెండుగా కనబడుతున్నాయి, తాను మట్టుగా ఒక్కడే ఉన్నాడని ఆలోచించిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆలోచించి అతనికి గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటి ఎముకను తీసి మాంసమును కుదించి ఒక స్త్రీగా నిర్మించాడు. అతని పేరు ఆదాము, ఆ తయారు చేయబడిన స్త్రీ పేరు అవ్వ. ఈ అవ్వ ఆదాము ఇరువురు కూడా చట్టాపట్టాలు వేసుకుని ఆ ఏదేను తోటలో పండ్లను తింటూ జీవనం సాగిస్తుండగా వారి మధ్యకు దుష్టుడైన సాతానుడు రావడం, వారిని పాపములో పడవేయడము మనందరికీ తెలిసింది. ఎప్పుడైతే దైవత్వాన్ని కోల్పోయి శరీరాన్ని ధరించిన ఈ ఇరువురు ఇద్దరు బిడ్డలను కన్నారు. పెద్దోడు పేరు కయ్యోను, వీడు శరీర సంబంధి, ఎప్పుడు శరీరాన్ని గురించి ఆలోచించేవాడు. రెండో ఆయన పేరు హేబేలు, ఇతడు గొర్రెలు కాసుకునేవాడు, ఇతడు ఆత్మ సంబంధి. కయ్యోనికి వ్యవసాయం ఉంది, హేబేలుకేమో గొర్రెల మంద ఉంది. ఒకానొక సమయంలో వీరిరువురు కూడా దేవునికి కానుక తెచ్చారు. వారు కష్టపడినదే. పెద్దోడేమో వ్యవసాయం చేసాడేమో ధాన్యమును దేవునికి కానుక తెచ్చాడు. రెండో వాడు తాను చేస్తున్న ఆ కాపరత్వాన్ని బట్టి, గొర్రెలు కాసే విధానాన్ని బట్టి ఒక లేత మాంసమును అనగా గొర్రెను వధించి దాని మాంసమును తీసుకొచ్చారు. ఇద్దరు దేవుని ముందు నిలబడ్డారు. ఇద్దరు దేవునికి కానుక సమర్పణ చేశారు. బలిపీఠం మీద దహన బలి ఇచ్చారు, కానీ పెద్దవాడి కానుకలు దేవుడు అంగీకరించలేదు. చిన్నవాడి యొక్క కానుకలు దేవుడు అంగీకరించాడు. మీకు అనిపించవచ్చు దేవుడు స్వార్థపూరితుడా, ఆయన కూడా పక్షపాతం ఉందా అని అంటే, దేవుడికి కావాల్సింది కానుక కాదు, ఇచ్చే మనసు. ఏంటంట, అసలు కానుక గొప్పతనం కాదు, అసలు కానుక ఇవ్వాలి అనే మనసు ఉంది చూడండి, అది గొప్పది. అందుకనే మీకు బాగా చెప్పాలంటే, మేము మగవాళ్ళం కదా, మా జోబి ఎక్కడ ఉంటుంది, దీని వెనకాల ఏముంటుంది, గుండె ఉంటుంది, అంటే మనస్సు. ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపాయలు లేదా ఒక 500 కాగితము 100 రూపాయల కాగితం ఉందనుకోండి, ఉదాహరణగా నా మట్టికి నేను చెప్తున్నా. ఇవ్వాలి అనే మనసు లేనప్పుడు ఏమండి ఆ 100 రూపాయలు కూడా ఇస్తాడా? అరే ఇది దేవుడిది, నాకు ఆయన ఇస్తేనే కదా అనే మనసు నాకు వచ్చింది అనుకోండి, 100 కాదు 500 కూడా తీసి దేవునికి ఇస్తాడు. అర్పణ అనేది ఈ జోబీ వెనకాల ఉన్న మనసుకు సంబంధించింది. ఏమంటే దేవుడు ఒకానొక సమయమున మానవ శరీరముగా ఉన్నప్పుడు ఆయన అంటే కానుక పెట్టి దగ్గర కూర్చున్నాడంట. అంటే వచ్చేవాళ్ళు ఎంత వేస్తారో చూద్దామా? కాదు, ఇచ్చేవారి మనస్సును చూడాలనుకున్నాడు. అందరూ అంట 100 రూపాయలు 1000 రూపాయలు 500 నోట్లు వేస్తుంటే దేవుడు ఇష్టపడలేదంట. కానీ ఒక ఆవిడ వచ్చిందంట, తన దగ్గర 2 నాణాలు ఉన్నాయంట, 2 కాసులు అంటారు, మీ మన భాషలో 2 రూపాయి బిళ్ళలు ఉన్నాయి. ఆ రోజు ఆమె అదే కష్టపడింది. ఆమె తన దగ్గర ఉన్న 2 రూపాయలు 1 రూపాయి దాచుకుందాం, 1 రూపాయి దేవుడికి వేద్దాం అనుకోలా. 2 రూపాయలు కూడా తీసుకొచ్చి ఏం చేసింది, దేవుని కానుకను అర్పించి. దేవుడు ఏమన్నాడు తెలుసా, అందరూ ఉన్న దాంట్లో నుంచి ఇచ్చారు. అంతే, మనం ఉన్న దాంట్లో చెప్తాం, లేని దాంట్లో చెప్తాం. అందరూ తమకున్న దాంట్లో నుంచి, అంటే వాళ్ళు వేసిన దానికంటే ఇంకా డబ్బులు ఉన్నాయి, కానీ వెయ్యాలనే మనసు లేదు. అందరూ ఉన్న దాంట్లో ఇస్తే ఈమె లేని దాంట్లో ఇచ్చింది, అందుకే ఈవిడి కానుకే గొప్పదన్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలి, పెద్దవాడు ఇచ్చిన కానుక ఏమిటి అని మనం చూసిన వారమైతే, వ్యవసాయము కాబట్టి, ధాన్యము కాబట్టి, తను సంపాదించిన పండించింది కాబట్టి, ఇంకా ఇవ్వగలిగే స్తోమత ఉండి కూడా ఇచ్చే మనసు లేదు కాబట్టి. అందుకే ఒక పాట కూడా ఉంటుంది కదా, మనం చాలాసార్లు ఆ పాట పాడుకుంటూ ఉంటాం, నీకిష్టమైనది ఇవ్వాలి దేవునికి అనే పాటలో హేబేలు అర్పణ ఇచ్చాడు దేవునికి, కయ్యోని అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. కారణం ఏంటంటే, అర్పించే దానికంటే అర్పించు మనస్సు ముఖ్యము అని ఆ పాటలో అంత అర్థం మనం చూస్తూ ఉంటుంది. ప్రియమైన గమనించండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కయ్యోను తనకున్న దాంట్లో ఇచ్చాడు, కానీ హేబేలు గొర్రెపిల్లలు వధించాడు, పూర్తిగా దేవుడికి ఇచ్చేశాడు.
ఇచ్చే మనసును చూచిన దేవుడు ఆ తమ్ముడైన హేబేలు యొక్క కానుకను దేవుడు స్వీకరించాడు. ఇప్పటికి అన్న కోపం వచ్చింది. తీసుకుంటే ఇద్దరిది తీసుకోవాలి, లేదా ఇద్దరిది వదిలేయాలి. నా తమ్ముడిని తీసుకొని నాది వదిలేయడం నాకు కొంచెం బాధ అనిపిస్తుంది అని ఆలోచన చేసి, అసలు నా తమ్ముడే లేకపోతే దేవుడు ఇంకెవరు తీసుకుంటాడు, నాదేగా అని ఆలోచన చేసి దుర్బుద్ధితో తమ్ముడిని వ్యవసాయ పొలానికి రారా అని చెప్పి ఆ పొలంలోనే చంపేశారు. ఆ చంపి వేయబడిన ఆ వ్యక్తి యొక్క రక్తం అంటే దేవుడికి మొర్రెట్టిందంట. వెంటనే దేవుడు దిగి వచ్చి అసలు ఏమంటాడా ఈ పెద్దోడు అని చెప్పి, అబ్బాయ్ నీ తమ్ముడు ఎక్కడా, అదేనయ్యా హేబేలు ఎక్కడా అని అడిగాడు. ఏమనాలి? అయ్యా ఏదో తెలియక, నీకు తెలియదు ఏముందయ్యా, నువ్వు అంతా ఎరిగిన వాడు, సమస్తం తెలుసుకున్న దేవుడివి, నీకు తెలియకుండా పోతున్న కంగారులో కోపం వచ్చో నా తమ్ముడిని చంపేసానని చెప్పేసి ఉంటే బాగుండు. మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా? మనం తప్పులు చేస్తాం కానీ పక్కన వాళ్ళ మీద తోసేస్తాం. మనం కూర వండుతాం, ఏమనుకోద్దే కూర సరిగ్గా రాలేదనుకోండి, నువ్వే సరిగ్గా మాంసం సరిగ్గా తెచ్చి కాలేదు అందుకని కూర సరిగ్గా రాలేదంట. అంతేగాని ఏమండి ఈరోజు వండడం చేత కాలేదండి, కొంచెం రుచి లేదండి, అల్లం లేదండి, లేదా ఉప్పు లేదండి, ఏమనుకోవద్దండి, పాడి తినే అంటామా మనం? అబ్బా నువ్వు తెచ్చినా అలా ఉంది అందుకని అలా వండాను అంట. కొన్నిసార్లు మనం తప్పు చేస్తే సమర్థించుకుంటాం. తప్పు సమర్థించుకుంటే అది గొప్పదవదు, తప్పు ఒప్పుకుంటేనే గొప్పదైంది. కయ్యూను తప్పును సమర్థించుకున్నాడు. ఏమనో తెలుసా? నా తమ్ముడు గురించి నన్ను అడుగుతావేంటి, నా గురించి ఏమైనా అడగాలంటే అడుగు, అంతేగాని నా తమ్ముడు గురించి అడుగుతావేంటి, అతనికి నేను కాబలివాడినా పనోడిని అనుకుంటున్నావా అనే మాట మనం చూస్తాం. ఈరోజు ఇక్కడ నేను మీ అందరికీ ఒక చెప్పాలనుకుంటున్న మూలవాక్యం ఏంటి అంటే బాధ్యత. చెప్పండి ఏంటంట? బాధ్యత. ఈరోజు చాలా మంది ఎవరికి దేవుడు అప్పగించిన బాధ్యతను వారు నిర్వర్తించట్ల. పెళ్లి ప్రమాణం కాడి నుంచి మనం వస్తే ఒక కుటుంబంగా కట్టబడుతున్న మనము, భర్తకు దేవుడు బాధ్యత ఇచ్చాడు, నీవు నీ భార్యను ప్రేమించాల్సిందే అని. భార్యతో దేవుడు అన్నాడు నీ భర్తకు నువ్వు లోపడాల్సింది, ఇదే ఆజ్ఞ. భర్త నువ్వు ప్రేమించు, భార్య నువ్వు విధేయురాలై విధేయత చూపించు. కానీ ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా, భర్త ప్రేమించడం మానేశాడు తన బాధ్యతను, భార్య విధేయురాలు అవ్వడం మానేసి ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించట్లా. తల్లి కనాలి, తండ్రి పెంచాలి. కానీ ఈరోజు సొసైటీలో అన్ని వ్యతిరేకమైపోయినాయి. పోలేనండి రేట్లు పెరిగినాయి కాబట్టి బాధ్యతగా నా భార్య కూడా పని చేస్తుంది అంటే పర్లేదు, కానీ ఈరోజు ఆ పని విచ్చలవిడితనం అయిపోయింది, బాధ్యతారహితం అయిపోయింది. ఎప్పుడైతే సంపాదించడం మొదలు పెడుతున్నారో భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ కోల్పోతున్నారు. నేను నీకంటే ₹1 సంపాదిస్తున్నాను, నీకంటే నేను కూడా సంపాదిస్తున్నానని భేదాభిప్రాయాలు వచ్చేసింది. కారణం ఏంటి అంటే ఎవరు బాధ్యత వారు నిర్వర్తించకపోవడమే. మరి ఈరోజు సంగమా మన బాధ్యతను మనం గుర్తు చేసుకుందామా? బాధ్యత రహితులుగా ఈరోజు అనేకులుగా మనం మారిపోయాం. పురుషుడు సంపాదించాలి, స్త్రీ దానిని వండి పెట్టి ఓర్చి తమ కుటుంబాన్ని కట్టుకోవాలి. కానీ బాధ్యతారహితులుగా మారడం బట్టే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ బాధ్యతను నువ్వు కనుగొన్నావా? మీ భాషలో నేను ఈ మాట చెప్తూ ఉంటాను. ఒకవేళ ఇక్కడికి భార్య భర్తలతో రాలేదనుకోండి, మీలో ఎవరినైనా పిలిచి ఏమంటే మీ ఆయన రాలేదేంటంటే ఎవడో తెలుసు అన్నాం అనుకోండి, అది బాధ్యత అంటారా? నీ ఇంట్లో మీ ఆయన గురించి నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? నీ ఇంట్లో నీ బిడ్డల గురించి నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఏమో నాకు తెలియదంటే ఎంత ఇలా అనొచ్చా? బాధ్యతారహితంగా ఉన్నావు. ఏం తల్లివమ్మ నువ్వు, నీ బిడ్డ గురించి నీకు తెలియదా? ఏమి భార్యవమ్మ నీవు, నీ భర్త గురించి నీకు తెలియదా? ఏం భర్తవయ్యా నువ్వు, నీ భార్య గురించి నీకు తెలియదా? భార్య భర్తలు వచ్చారు, ఏం తల్లిదండ్రులమ్మా మీరు, మీ పిల్లల గురించి మీకు తెలియదా అంటుంది లోకం.
ఈరోజు చాలా మంది బాధ్యత రహితంగా ఉండడమే దౌర్భాగ్యం అయిపోయింది. మరి సంఘానికి దేవుడిచ్చిన బాధ్యత ఏంటి? మీ బాధ్యత ఏంటి? ఇది తెలుసు మనకి. మరి మన బాధ్యత ఏంటి? సంఘంలో ఎవరెవరైతే దేవుని మందిరానికి రావటం లేదో వారి గృహం దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు రావట్లేదు, మనం అందరం ఒక కుటుంబము. ఇప్పుడు ఎవరైనా ఉదాహరణగా పెళ్ళికి ఎవరైనా రాలేదనుకోండి, ఏం చేస్తాం? ఏంటి పలానా ఆవిడ రాలేదు, ఒకసారి ఫోన్ చేసో ఏంటక్క రాలేదేంటక్క అని కలిసినప్పుడు కనుక్కుంటాం. మరి సంఘంలో నీ పక్కన కూర్చునే సభ్యురాలు, నీ పక్కన కూర్చునే ఆమె రావటలేదు అనుకున్నప్పుడు వెళ్ళి ఏనాడైనా మనం ప్రశ్నించగలిగామా? అది నా బాధ్యత. నా సహోదరి, నా సహోదరుడు. నేను బైబిల్ గ్రంథంలో ఒక మాట చదివాను, నాకు చాలా చంప చల్లు అనిపించేటట్టుగా ఒక మాట ఉంది. చదువుతున్నాను చూడండి. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 10-11 వచనాలు నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఊరియా తన ఇంటికి పోలేదని మాట దావీదుకు వినబడెను. దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడగగా, ఊరియా మందసమును ఇశ్రాయేలీ వారును యూదా వారును గుడారములో నివసించుచుండగను, నా అధిపతియగు మోవాబు నా ఏలిన వాడగు నీ సేవకులు బయట దండులో నుండగను, భోజన పానము చేయుటకును నా భార్య వద్ద పలుడుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు, నీ ప్రాణము తోడు నేనలాగు చెయ్యువాడుని కాదని దావీదుతో నేను చెప్తాను, అర్థం చేసుకోండి. వర్షాలు అయిపోయిన తర్వాత కొంత శీతాకాలము లేదా ఎండాకాలము, ఈ యొక్క వసంతకాలం అని పిలుస్తారు వాటిని. అప్పుడే వాతావరణం బాగుంటుంది, యుద్ధం చేయడానికి అనుగుణంగా ఉంటుంది. దావీదుకును ఫిలిస్తీన్లకి యుద్ధం వచ్చింది. రాజుగారు చేయాల్సిన పని ఏంటి? ముందుండి సైన్యాన్ని నడిపించాలి. కానీ రాజు అంట నిద్రపోతున్నాడు. సైన్యాధిపతి అక్కడున్న వారు సైనికులకి వెళ్ళి యుద్ధం చేస్తున్నారంట. అప్పటికి ఇంచుమించు 10-11 రోజులు అవుతుందంట యుద్ధం జరుగుతూ. ఒకానొక సమయమందు రాజుగారు నిద్రలో మేలుకొన్నాడంట. సాయంత్రం 4-5 గంటలకి. ఎన్నింటికంట? ఎప్పుడు పడుకోవాలి అసలు? ఏమండి, రాత్రి పడుకుంటారు. సరే పడుకున్నాడు. పడుకున్న వ్యక్తి 4-5ంటికి లేచాడంట. సరే లేచాడు, మిద్ది మీద ఎక్కి అటు ఇటు తిరుగుతున్నాడంటే, డాబా ఎక్కాడు, మన అటు ఇటు తిరుగుతున్నాడంట. ఈలోపు ఎవరో కావిడి సైనికుడు భార్య అంట స్నానం చేస్తూ కనబడింది. అయ్యో నేను రాజుని, ఇలాంటివి నేను చూడకూడదు అని చెప్పి తప్పుకోవాలి. కానీ ఆమె ఎవరా అని పిలిపించారంట. పిలిపించి ఆమెతో పడుకున్నాడు. మీ భాషలో చెప్పాలంటే 3 నెలల తర్వాత ఆవిడ ఒక కౌరు పంపించింది. అయ్యా, నా భర్త చూస్తే యుద్ధంలో ఉన్నాడు, మీకు తెలుసు, నాకు ఇప్పుడు కడుపు, గర్భవతిని, 3వ నెల అంది. ఏం చేయాలి? అయ్యో నేను ఎంత తప్పు చేశాను అని బాధపడి క్షమాపణ కోరు తన యొక్క దాని నిమిత్తం చేయాలి. వెంటనే దావీదు చేసిన పని ఏంటో తెలుసా? నేను చేసిన పొరపాటు వేరొకటి మీద వేసేద్దాం అని ఆలోచన చేసి అర్జెంటుగా ఈమె భర్త ఎవరో తీసుకురండి అన్నాడు. అతడు ఒక సైనికుడైన ఊరియా, యుద్ధం చేసే ఒక సైనికుడు. ఆయన్ని పిలిపించి, యుద్ధం ఎలా జరుగుతుందా బాయ్? సరే అందరు బాగానే ఉన్నారా? సరే కానీ ఓ 2 రోజులు మీ ఇంటికాడ ఉండి అప్పుడు మళ్ళీ యుద్ధానికి వెళ్దూలే అన్నాడు. దేనికి 2 రోజులు ఇంటికాడ ఉన్నాడంటే ఏమర్థం వస్తుంది? మీకు చెప్పక్కర్లా, నేను ఇవన్నీ నేను భార్యతో కాపురం చేసేళ్ళి కడుపు ఏదో వచ్చిందిలే అనుకుంటారని. ఏమంటే ఆ నిందను తన భార్య మీదకు తోసేద్దాం అనుకున్నాడు, లేదా తన మీదకు తోసేద్దాం అనుకున్నాడు. కానీ ఈ ఉరియానంట ఇంటికి వెళ్ళలేదంట. ఆ వాకిళ్ళ దగ్గర, ఆ వసార దగ్గర పడుకుంటున్నాడంట. ఇలా కాదు, వీడిని వెళ్ళమంటే వీడు వెళ్తలేదని చెప్పి వాడిని పిలిపించి మందు తాగించి తిండి పెట్టి ఆ నిద్ర మత్తులోనైనా, ఆ తాగుడు మత్తులోనైనా సరే వాడి మీదకి ఆ నింద తోసేద్దాం అనుకుంటే ఇతడు యథార్థపరుడై ఇంటికి వెళ్ళలేదంట. అప్పుడు పిలిపించి దావీదు, నువ్వు ఎందుకు ఇంటికి వెళ్తలేదు అంటే ఏమన్నాడు తెలుసా? అయ్యా,
నేను యుద్ధం ఎలా చేయాలో చెప్పే మోవాబు అనే నా సైన్యాధిపతి యుద్ధంలో ఉన్నాడయ్యా. అందరికీ యుద్ధం ఇలా చేయండిరా, బాణాలు వెయ్యండిరా, కత్తులతో దుయ్యండిరా, బల్లెలతో పొడవండిరా అని చెప్తున్నా నా నాయకుడు యుద్ధంలో ఉన్నాడు. నాతో పాటు పనిచేసే నా తోటి సైనికులు యుద్ధంలో ఉన్నారు. వాళ్ళకి దెబ్బలు తగిలి కత్తులతో తెగి కాళ్ళు తెగిపోయిన వాళ్ళు కొంతమంది, చేతులు తెగిపోయిన వాళ్ళు కొంతమందితో అల్లాడిపోతున్నారయ్యా. ఇక మూడో మాట అంటారా, దేవుడే స్వయంగా దిగి వచ్చి ఆ మందిర మనసమ్మ దగ్గర ఉన్నాడు. నన్ను నడిపించే పనివాడు ఉన్నాడు, నాతో పనిచేసేవారు ఉన్నారు, దేవుడే ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు పనిచేస్తూ ఉంటే నన్ను ఎక్కడికి వెళ్ళమంటున్నారు? నా భార్య పక్కలోకి వెళ్ళమంటున్నారా? తప్పు కదయ్యా. అయితే దావీదు గారు ఈ వ్యక్తిని చంపించేశాడు. ఎందుకు మాట చెప్తున్నా తెలుసా? ఇప్పుడు ఉరియాని ఒకసారి మన ముందు పెట్టుకోండి. నేను ఇలా చెప్పనా? మీకు బోధించి లోకంలో ఎలా నడవాలో చెప్పే నాయకుడు, సేవకుడు, పాస్టర్ గారు ఎక్కడున్నాడు? ఈరోజు ఆదివారం మీకు వాక్యం చెప్పడానికి గుళ్ళో ఉన్నాడు. 2, నీతో పనిచేసే అంట అయ్యగారు ఒక అంశం చెప్పినప్పుడు పలానా ఆవిడ గురించి ప్రార్థన చేయండమ్మా, పలానా ఆవిడ గురించి ప్రార్థన చేయండమ్మా అంటున్నా. అప్పుడు నీతో కలిసి ప్రార్థన చేసే నీ పక్కన కూర్చున్న ఆవిడి, నీతో కలిసి ప్రార్థన చేసే నీ తోటి పని లేదా నీ తోటి సైనికుడు, నీ తోటి యుద్ధవీరుడు, తోటి విశ్వాసి నీ పక్కనే ఉన్నాడు. అంటే ప్రార్థన గంధంలో విశ్వాసులు ఉన్నారు. మూడవది, దేవుడు కూడా దిగి వచ్చి మన మధ్యలో ఉన్నాడు. కానీ మనం ఎక్కడున్నాం? విలాసాల మధ్య. ఇప్పుడు రాలేదు చూడండి. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఇంట్లో టీవీలు చూసుకుంటూ, ఏమండి, సోఫా బెడ్ల మీద పడుకుంటూ, ఫ్యాన్లు వేసుకుంటూ, ఏసీలు ఉంటే ఏసీలు వేసుకుంటూ విలాసాలకు లేరా? ఇది తగినదా? నీ పాస్టర్ గారు గుళ్ళో ఉన్నారా? నీతో ప్రార్థన చేసే విశ్వాసులు గుళ్ళో ఉన్నారా? ఏమండి, నిన్ను దీవించే దేవుడు గుళ్ళో ఉన్నాడా? మనం మట్టిగా ఇంటికాడ ఉన్నామా? ఏం బాధ్యత అండి ఇది? ఇదేనా బాధ్యత? అంటే ఒక విశ్వాసిగా, దేవుణ్ణి ఆరాధించవలసిన వ్యక్తిగా, దైవ సేవకులను ప్రేమించే వ్యక్తిగా, దేవుడి యొక్క దీవెనలను పొందుకునే వ్యక్తిగా నీ బాధ్యతను నిర్వర్తిస్తున్నావా? ఒకసారి ఆలోచించే. వచ్చిన వారి గురించి నేను మాట్లాడట్లా, రాలేని వారి గురించి మాట్లాడాలి. ఒకవేళ ఇతర పనులుండి రాలేని పరిస్థితుల గురించి నేను మాట్లాడట్లేదు. రాగలిగే అవకాశం ఉంది, ఏమంటే రాగలిగి కూర్చొని దేవుని వాక్యం వినగలిగి వారితో నేను మాట్లాడుతాను. నేను కాదు మాట్లాడేది, దేవుడే మాట్లాడుతాను. ఏది నీ బాధ్యత? విలాసాలుగా సోఫా బెడ్డల మీద టీవీలు చూసుకోవడం బాధ్యత? అందరి కోసం, దేశం కోసం, ప్రాంతం కోసం ప్రార్థన చేసే ప్రార్థన బాధ్యత? ఏది బాధ్యత? ఆలోచించారా? ఒకానొక సమయమున ఆ ఊరిలో ఒక శాసనం ఉందంట. ఏంటా శాసనం అంటే, ఒకానొక టైంలోనంట ఒక రాజుగారు ఉన్నారు. ఆయన పేరు ఫరో. ఆయనకి ఒక 50,000 సైన్యం ఉంది. ఆ ఊరు ఐగుప్తు ఊరు, 50,000 మంది ప్రజలు ఉంటారు. ఆ ఊరిలోకి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వెనకాల 70 మంది వచ్చారు. బయట వాళ్ళు 70 మంది ఉన్నారండి ఆ ఊరిలో. 50,000 మంది ఎక్కువ, 70,000 మంది ఎక్కువ? 70 మంది ఎక్కువ, 50,000 మందిగా. విచిత్రం ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాలకి ఈ 50,000 మంది 1,00,000 మంది అయ్యారంట. సంతోషం. బయట నుంచి వచ్చిన 70 మంది 6,00,000 మంది అయ్యారంట. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువయ్యారు? బయట నుంచి వచ్చిన వాళ్ళే. మీ భాషలో చెప్పాలంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువయ్యారు. ఇప్పుడు రాజుగారికి ఒక భయం పట్టుకుందంట. ఇది నా ఊరు, నేను చెప్తే వినేవాళ్ళు 1,00,000 మంది ఉన్నారు, కానీ నేను చెప్పినా వినకుండా ఉండేవాళ్ళు 6,00,000 మంది ఉన్నారు. అంటే శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. ఒకవేళ కనుక వాళ్ళు తిరుగుబాటు చేస్తే మేము ఓడిపోతాం. అయితే తిరుగుబాటు చేయకుండా ఉండాలి అంటే తిరుగుబాటు చేసే మగవాళ్ళు ఉండకూడదు. అంతేగా మగవాళ్ళేగా బలం కలిగిన వాళ్ళు, ఆడవాళ్ళు ఏం చేయలేరు కదా. ఈయన తెలివిగా ఏం చేశాడంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఈ 6,00,000 మందికి నేను ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఇక్కడి నుంచి మగవాడిని పుడితే చంపేయండి,
ఆడదులైతే బతకనివ్వండి, పర్లేదు. ఆ 6 లక్షల మంది కాల్బలం కలిగిన ఇశ్రాయేలీలంట, వారిని రక్షించడానికి దేవుడు ఒక కొడుకుని పుట్టించాడంట. దేవుడు మగవాడిని పుట్టించాడంట. ఇప్పుడు చెప్పండి, మగవాడిని అయితే ఏం చేయాలి? చంపేయాలి. కానీ ఆ తల్లి అంట మగవాడిని, మా మగపిల్లవాడిని చూసుకొని అల్లారు ముద్దుగా ఉన్నాడే, మొదటేమో పెద్ద మగవాడు పుట్టినప్పుడు ఈ మాట రాలేదు, రెండోది ఆడపిల్ల పుట్టినప్పుడు ఈ మాట రాలేదు, వీడు మూడో సంతానం నాకు మగపిల్లోడు పుట్టాడు, వీడిని ఏం చేయాలా, వీడిని చూస్తే చాలా అందంగా ఉన్నాడంట, ఈ అందగాడిని నేను చంపలేనని చెప్పి పిల్లోడు ఏడవకుండా 3 నెలలు దాచిందంట. ఎలాగా? 3 నెలలు పిల్లవాడిని ఏడవకుండా దాచిందంట. ఎందుకంటే ఏడుస్తే ఏమైందండి? తెలిసిపోద్ది, అరే ఎక్కడో పిల్లోడు పుట్టినట్టున్నాడు, వాడు ఏడు పిల్లమాడుతుంది, చూడరా ఒకసారి అంటారు. వాడిని ఏడవకుండా 3 నెలలు దాచిందంట. ఇక దాయలేకపోయింది అంటే అర్థం ఏంటి? ఆడు ఏడుతున్నాడు, నలుగురు తెలిసిపోతుంది. అయితే ఆ దేశంలో ఉన్న శాసనం ఏంటో తెలుసా? మీరు చంపగలిగితే కాన్పుపేట మీద చంపేయండి, గొంతు పిసికి. లేదా పక్కనే నది ఉంది, ముసల నది అంటారు, దాన్ని నైలు నది అంటారు, అందులో పడేయండి. ఎందుకంటే మీరు చేతులారా చంపలేరు. ఆ ముసలి నదిలో పడేస్తే ఏమైంది? ముసలే పీక్కుని తింటాయి. అప్పుడు తల్లి ఆలోచించి, వీడిని ఉంచానంటే నన్ను చంపేస్తారు, కాబట్టి వీడు చచ్చిపోవడమే కరెక్ట్, కానీ కన్న తల్లిగా నేను ఈయన ఎలా చంపను అని చెప్పి, ఏమండి వెళ్ళి మన ఊర్లో ఉన్న ఆ జమ్మును తీసుకండి అంటే వాళ్ళ ఆయన ఓ జమ్ము మోపు తెచ్చాడంట. ఆ జమ్ముతోనంట కీలు పూసి ఒక జమ్ము పెట్టిని తయారు చేసిందంట. ఆ జమ్ము పెట్టిలో ఆ కొడుకుని పెట్టి ఆ జమ్ముని ఇక పైకప్పు మూసి ఆ నైలు నదిలో వెళ్తూ, అమ్మాయి మిరియాము ఇట్రా అక్క, ఆ బాబు యొక్క అక్కని పిలిచి తమ్ముడిని చూస్తూ ఉండే, ఆ జమ్ము కరిగిపోయి పిల్లోడు ఆ నదిలో పడిపోతే మొసలు తింటే దాకా నువ్వు ఉండు, నా కొడుకు ఏం జరుగుతుందో నువ్వే దగ్గరుండి చూడు అని చెప్పి ఆ పిల్లవాడు అక్కనంట అక్కడ పెట్టి తల్లి వెళ్ళిపోయింది. ఎందుకని? ఈ గౌరవం నేను చూడలేను, కొడుకు చచ్చిపోవడం నేను చూడలేనని. కానీ అక్కంట బాధ్యతగా చూస్తుందంట. ఆ పెట్టి వెళ్తా ఉంటే ఆ పెట్టితో పాటు ఆ గట్టు మీద అలా వెళ్తుందంట. ఈ లోపంట ఆ దేశాన్ని పరిపాలించే ఫరో గారికి ఒక కూతురు ఉందంట, ఆవిడ పేరు మౌనిక అంటారు చరిత్రలో. ఆవిడ స్నానానికి వచ్చిందంట. ఆమెతో పాటు ఉన్న చలికత్తులు ఆమె ఆ పెట్టిని చూసి ఆ పెట్టిని తీసుకురమ్మని చెప్పి సైనికులు పంపించి పెట్టి తెప్పించింది. పెట్టి ఓపెన్ చేసి చూస్తే కొడుకున్న ఒక మగపిల్లవాడు ఉన్నాడు, ఈమెకి పిల్లలు లేరు. అప్పుడు ఏం చేసిందంటే తెలివిగా, వీడు పగవాడి పిల్లవాడే కానీ నా కొడుకుగా పెంచుకుంటా, అయితే నాకు పాలిత్వం రాదు, నాకు ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి అని ఆలోచించుకుంటూ ఉండగా ఈ అక్క పరిగెత్తుకొని వెళ్ళి, అమ్మగారు ఈ పిల్లోడిని మీరు పెంచాలనుకుంటున్నారా? అయితే ఈమె కోసం నేను ఒక పనమ్మాయిని పెట్టనా అన్నది. ఇదేదో బాగుందే ప్లాను అని చెప్పి సరే తీసుకురా అంటే సొంత తల్లినే తీసుకొచ్చిందంట. ఆ సొంత తల్లికి ఆ బిడ్డనిస్తూ, వీడికి పాలు మానేదాకా నువ్వే వీడిని పెంచు, నేను డబ్బులు ఇస్తా అని చెప్పి ఆ పిల్లవాడిని పెంచమని కన్న తల్లికి అప్పగించారట. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇక్కడ చూసే మాట ఏంటో తెలుసా? బాధ్యత ఎవరిదో తెలుసా? అక్కదే. ఎందుకో తెలుసా? తల్లి అయినా వదిలిపెట్టేసింది, కానీ అక్క చూడండి, తన తమ్ముడు ఏమవుతాడా అని చెప్పి ఎంతో బాధ్యతగా ఆ గుడ్డుని, ఆ చిన్న పిల్లవాడిని కంటికి రెప్పలా కాచి కాపాడి, ఆ దొరసానికి దొరికినప్పుడు ఆ దొరసాని దగ్గరికి వెళ్ళి ఎంత తెలివిగా ఆలోచించిందంటే, అమ్మా ఈ పిల్లవాడిని పెంచడానికి నేను ఎవరినైనా తీసుకురావాలా అని అడిగింది. ఎంత తెలివండి ఆవిడది. మనం చెప్పగలవా ఈ మాట? ఒక ఆత్మ నశించిపోతుంటే చూస్తూ చూస్తూ, అయ్యా మా గుడికి రావచ్చు కదయ్యా, దైవజనుల చేత ప్రార్థన చేయించుకోవచ్చు కదయ్యా, ఎందుకు ఈ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో సమస్యలు పోతున్నావు, రండి, దేవుడు ఉన్నాడు, దైవ కార్యాలు జరుగుతున్నాయని మనం ఎవరికైనా ఒక్కరికైనా దేవుని గురించి చెప్పగలుగుతున్నాము? బాధ్యత ఉందంటారా మనకి? దైవజనులు ముంగుమూరి దేవదాస్ గారు ఒక మాట అన్నారంట. ఆ మాట ఇప్పటికీ నాకు అలా గుర్తుండిపోయింది. రోజుకి ఒక్కరికైనా దేవుని వాక్యం చెప్పకుండా భోజనం చేయొద్దు అన్నారు. చెప్పండి ఏంటంటే, రోజుకి ఒక్కరికైనా దేవుని గురించి చెప్పకుండా
నువ్వు నమ్మిన దేవుడి గురించి చెప్పకుండా భోజనం కూడా చేయడానికి అర్హత లేదన్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని గురించి చెప్పే భోజనం చేస్తున్నాం మనం? అదేనా బాధ్యత? ఆలోచించండి. ఇలా చెబితేనంటే ఒక ఆయన రోజు ఎవరికో ఒక్కొక్కరికి వాక్యం చెప్పి భోజనం చేసేవాడంట. ఒకనొక సమయంలో ఆ రోజు ఒక్క మనిషి దొరకలేదంట ఆయనకి. అప్పుడు ఎవరికి చెప్పను అని చెప్పి అడవులోకి వెళ్ళి మొక్కలకి చెట్టుకి చెప్పాడంట. మొక్కలారా వినండి, చెట్లులారా వినండి, యేసయ్య గొప్ప దేవుడు, ఆయన నమ్ముకోండి, విశ్వసించండి, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు అని వాక్యం చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేసాడంట. ఆయన అన్నాడంట, అమ్మయ్యా ఈరోజు నేను దేవుడి పని చేసేసాను. అయితే రాత్రి జరిగిన సంఘటన ఏంటంటే, ఆ చెట్టు మీదంట అన్నలు ఉన్నారంట. ఎవరో అన్నలంటే నక్సలైట్లు. ఆ అయ్యగారు చెప్పిన మాటలు విని ఒకడికి మార్పు చెంది ఆ రాత్రి అయ్యగారిని పట్టుకొచ్చేసారంట. అరే ఆయన పట్టుకురండి అంటే పట్టుకొచ్చేసారు. ఆయన పిలిచి అడుగుతారు, అబ్బాయి నువ్వు పొద్దున వాక్యం చెప్తా ఉంటే నేను విన్నాను, నువ్వెక్కడ ఉన్నావు? ఆ చెట్ల మీద ఉన్నా నేను. నువ్వు చూడలేదేమో నన్ను, నేను చెట్ల మీదే ఉన్నా. నువ్వేదో చెప్పేసాను వాక్యం అనుకుని వెళ్ళిపోయావు, కానీ ఆ చెప్పిన కాడి నుంచి ఆ వాక్యం నా హృదయంలో పుచ్చుకుంటుంది. ఓ ప్రశ్న అడుగుతాను చెప్తావా అని చెప్పి ఆ కొండ చివరికి తీసుకెళ్ళి అక్కడ పురులు ఎముకలు అన్నీ ఉన్నాయంట. అవన్నీ చూడు అన్నాడంట. చూశానండి అన్నాడు. నేను ఇంతమందిని చంపేశానయ్యా, అయినా యేసయ్య నన్ను రక్షిస్తాడా, అయినా యేసయ్య నన్ను ప్రేమిస్తాడా అంటే ఆ పాస్టర్ గారు అన్నారంట, అయినా సరే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడంటే ఆ నక్సలైట్ విశ్వాసగా మారిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి చెప్పామా అన్నది ప్రాముఖ్యం కాదు, ఏం చెప్పామా అన్నది ప్రాముఖ్యం కాదు. వార్త సిలువను గూర్చిన వార్త ఉండాలి. వార్త యేసును గూర్చిన వార్త ఉండాలి. అదే శుభవార్త. మనం అందరూ వార్తలు చూస్తూ ఉంటాం. ఏం చెప్తారు వార్తల్లో? తూర్పున ఏం జరిగిందో, పడమర ఏం జరిగిందో, దక్షిణాన్ని ఏం జరిగిందో, ఉత్తరాన్ని ఏం జరిగిందో, 4 దిక్కుల గురించి చెప్పేది వార్త. కానీ మనం ఏం చెప్పాలంటే శుభవార్త చెప్పాలి. అమ్మలక్కల దగ్గర కూర్చున్నప్పుడు, అమ్మా యేసుని గురించి నీకు తెలుసా, బైబిల్లో ఇలా ఉందంటే మీకు తెలుసా అని చెబితే ఒకసారి వినకపోవచ్చు, 2 సార్లు వినకపోవచ్చు, 3 సార్లు వినకపోవచ్చు. నీ బాధ్యతగా చెప్పినప్పుడంట ఏదో ఒక రోజు ఆ విశ్వాసం మారుతుంది, యేసే దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పడం ఆపకూడదు. ఏం చెబుతున్నావు అన్నది ప్రాముఖ్యం కాదు, నువ్వు చెప్పే మాటలో యేసు పేరు ఉందా లేదా అన్నది ప్రాముఖ్యం. కానీ మనం ఏం చెప్తాం? ఎదురింటి ఎల్లమ్మ గురించి, పక్కింటి పొల్లమ్మ గురించి, ఏమంటే పొరిగింటి పొలకూర గురించి, పక్కింటి తోటకూర గురించి చెప్తాం తప్ప ఎవరి గురించి చెప్పాం? యేసుని గురించిన వార్త చెప్పట్లేదు. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టి దీక్షతో నడుము కట్టి ఇంటింటి తలుపు కొట్టి యేసయ్య ఊసే చెప్పమ్మా, ఊరకనే ఉంటే తప్పమ్మా. ఏంటంట? ఊరకనే ఉంటే తప్పు. కనిపెట్టగలుగుతున్నావా? ఆ జమ్ము పెట్టులో ఉన్న పిల్లవాడి వలె నశించిపోతుంది లోకంలో. మొసళ్ళు ఉన్నాయి, పాపాలు, శాపాలు, ఘోరాలు, నరకాలు ఉన్నాయి. అందులో ఎంతమంది పడిపోతున్నారో ఒక అక్కలాగా, ఒక అన్నలాగా, ఒక చెల్లిలాగా ఒక బాధ్యత కలిగి నేను సువార్త ప్రకటించాను అనే ఆలోచన నీకుందా? ఒకసారి ఆలోచించేది. ఏది మన బాధ్యత? దేవుని మందిరాలను పట్టించుకోకపోవడం బాధ్యత, నశించిపోతున్న ఆత్మలను పట్టించుకోకపోవడం బాధ్యత. ఒకసారి ఆగి ఆలోచించి మనం ఏం చేయాలి? ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. అతని పేరు లోతు. అతనికి ఒక తండ్రి అంటే పినతండ్రి ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాం. పినతండ్రి కొడుకు ఇద్దరు కలిసి దేవుడు పిలిస్తే వచ్చేసారు. ముందు పినతండ్రి వచ్చాడు, పినతండ్రిని చూసి కొడుకు వచ్చాడు. పినతండ్రి పేరు అబ్రహాము, వచ్చిన వాడి పేరు లోతు. వీళ్ళిద్దరూ దీవించబడినప్పుడు ఒకానొక సమయంలో లోతు అంటాడు, మన ఇద్దరికి ఈ ఊరు చాలతలేదు కానీ నేను వేరే చోటకి వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. బైబిల్ చెప్తున్న మాట తెలుసా? ఈ కొడుకంట 4 శత్రువుల చేతిలో పడ్డాడంట. తన్ను, తన భార్య, తన బిడ్డల్ని మొత్తం శత్రువు ఏం చేశాడంటే బంధించి తీసుకెళ్ళిపోయాడు. ఈ విషయం పినతండ్రికి తెలిసింది అబ్రహాముకి. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? అరే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారా అని అన్నాడు.
అయ్యా 318 మంది ఉన్నామండి పనులు. వాళ్ళు పనులే కానీ యుద్ధం చేసేవాళ్ళు కాదు. వెంటనే ఏమన్నాడు తెలుసా? పదండి యుద్ధం చేద్దాం. వెళ్ళారు, యుద్ధం చేశారు. ఇక్కడ మనకు నేర్పే ఒక బాధ్యత ఏంటో తెలుసా? మనం ఎంతమంది ఉన్నాం అన్నది ప్రాముఖ్యమైనది కాదు. ఒక ఆత్మ నశించిపోతున్నప్పుడు మన బాధ్యత యుద్ధం చేయాలి. యుద్ధం అంటే ఏంటి? ప్రార్థన. చెప్పండి, ఏంటి యుద్ధం అంటే? నీ ఎదుటి వాడు నశించిపోతున్నాడు, పక్కింటి వాడు నశించిపోతున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా దేవుడి దగ్గరికి ఆటలా. ఏం చేద్దాం? చెప్పాం వెంటలా. మోకరించి ఆ వ్యక్తి కోసం ఉపవాసం ఉండాలి. ఆ వ్యక్తి కోసం కన్నీరు కార్చాలి. అది కదా బాధ్యత అంటే. అది కదా ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక తమ్ముడిగా, ఒక సహోదరుడిగా ఉండే బాధ్యత. ఈరోజు ఒక్క ఆత్మ కోసమైనా వారానికి ఒక్క పూట ఉపవాసం ఉన్నావా? అయ్యా, నా కొడుకు ఇంకా మారలేదు, నా కూతురు ఇంకా మారలేదు, నా అల్లుడు ఇంకా మారలేదు, నా కోడలు ఇంకా మారలేదు, నా తోబుట్టు మారలేదు, నా అయిన వారు మారలేదు, నా రక్త సంబంధాలు మారలేదే. నెలకొకసారి, వారానికి ఒకసారి గట్టిగా ఉపవాసం ఉండి వాళ్ళ మార్పు కోసం, వాళ్ళ ఆరోగ్యాల కోసం, వాళ్ళ క్షేమం కోసం మనం పస్తుంటున్నామా? కడుపు కాల్చుకుంటున్నామా? మీకు తెలుసా, వారానికి ఒక పూట ఉపవాసం. ఒక పూట అంటే అది పొద్దున టిఫినో, మధ్యాహ్నం భోజనమో, రాత్రికి అన్నమో మానడమే. అంతేగాని 3 మానేమంటలా. ఏదో ఒక్కటి మానలేమా? ఒక్కటేనా? ఆ ఒక్కటి మానేం ఏం చేయాలో తెలుసా? ఎవరైతే నశించిపోతున్నారో వారి కొరకు పోరాడాలి. దేవుని దగ్గరికి వచ్చి కన్నీళ్లు కార్చి, రోధించి, ఏడ్చి, మొరపెట్టి, విజ్ఞాపన చేసి, అయ్యా వాళ్ళు మారాలి, వాళ్ళ బ్రతుకులు మారాలి, వారి స్థితి మారాలి. నేను బాగున్నా, వాడు బాగోలా, వారి క్షేమం బాగోలా, వారి పరిస్థితులు బాగోలా, వారి ఆరోగ్యాలు బాగోలా. కనీసం మన ఇంటి గురించి అయినా ప్రార్థన చేస్తున్నామా? మన కొడుకుల గురించి అయినా ప్రార్థన చేస్తున్నామా? మన కూతురు గురించి అయినా ప్రార్థన చేస్తున్నామా? అయ్యో ఇంకా దేవుడిని తెలుసుకోలేదే, ఒక పూట మానేసైనా వాళ్ళ కోసం వస్తువులు దేవుడిని అడుగుతాం. మన దేవుడు సర్వశక్తిమంతుడు కదా, ఇది నా బాధ్యత కదా, ఇది నాకు దేవుడిచ్చిన బాధ్యత కదా అని ఒక్క రోజైనా ఉపవాసం ఉంటున్నావా? అందుకనే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటి తెలుసా? బాధ్యత. యేసుక్రీస్తు ప్రభు వారికి ఎంత బాధ్యత తెలుసా? తన పోలికలో ఉన్న నువ్వు ఎక్కడ నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పి నీ కోసం ఆకాశం నుండి దిగి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు నీతో తిన్నాడు, ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, నష్టాల్లో ఉన్నాడు, ఆకలి అంటే ఏంటో, దెబ్బ అంటే ఏంటో, కొరడ మరణమును కూడా అనుభవించాడు. దైవత్వముగా నిన్ను రక్షించుకున్నాడు. అందుకనే ఈరోజు ఆయన బాధ్యత మనం గుర్తు చేసుకుంటూ, ఆయన చనిపోయేటప్పుడు తల్లిని కూడా బాధ్యతగా తన యొక్క సహోదరుడైన యోహానుకు అప్పగించాడు. ఎంత బాధ్యతో! యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి. ఆయన బాధ్యత రహితుడు కాదు, బాధ్యత దేవుడు. కనుక దేవుణ్ణి చూస్తూ, దైవత్వాన్ని చూస్తూ, క్రైస్తత్వాన్ని చూస్తూ ఈరోజు లోకం ఎందుకు ఇంత ప్రయాసపడుతుందా? దైవజనులు ఎందుకు ఇలా ప్రయాసపడుతున్నారా? మందిరాల కొరకు ఎందుకు ఇంత ప్రయాస? సంఘం కోసం ఎందుకు ఈ ప్రయాస? గుర్తిరిగితే ఒక విశ్వాసిగా, ఒక ఆత్మీయుడిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా నీకు నాకున్న బాధ్యత ఎందుకు గుర్తొస్తుంది? అంటే బాధ్యత దేవుడు మనల్ని కనిగ్రహించి, దీవించి, బలపరిచి, ఆశీర్వదించిన కాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం.